ఇంకొక మంచి పాట పాడు మనకు మీ హ్మ్. నుంచి వచ్చినది. హ్మ్. నేను 2017లో అయోధ్య రామ మందిర్ ఫైట్ జరుగుతుంది. 17. 17లో హ్మ్. అంటే అయోధ్యలో రామ మందిరం కట్టాలని. ఆ! సో, ఇప్పుడు అంటే రాహుల్ సిప్లిగంజ్ అప్పుడు పాడిన పాట. ఓకే. హ్మ్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. హోయ్! ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. నింగిలోన చుక్కలు మెరువాల జయ జయ బజరంగని గొంతెత్తి పాడాల కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల జయ శ్రీరామ హనుమాన శత్రు సంహార గగన విహారి శత్రు సంహార గగన విహారి మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. సో, అప్పుడు సూపర్. యాక్చువల్‌గా నేను పాడాల్సిన పాట అవును. ఆ టైంలో. ఆ! బట్ మీరే అప్పుడు రాసిర్రా అది గూడా? అంటే నేనే రాసిన. మీరు రాసి అంటే మన రాహుల్ సిప్లిగంజ్‌కి అవును. ఇవ్వడం జరిగింది. ఆ! 17 టైంలో నేను అప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆ! హైదరాబాద్‌లో. కొత్తగా. 14, 15 నుంచే ఆపర్చునిటీస్ గురించి సెర్చ్ చేస్తున్నా. ఆ! సింగర్ అయిదామనే వచ్చిన. ఆ! బట్ ఆ టైంలో ఇంకా డైరెక్ట్‌గా మనకు ఛాన్సులు లేవు. అంటే ఫస్ట్ మీరు పాటలు పాడేదా? లేదంటే రైటర్ గానే ఉన్నారా? లేదు, అసలు నేను సింగర్. సింగర్ యాక్చువల్‌గా. రైటర్ కాదు. ఆ! సో, వేరే ఆప్షన్ అంటే నా వాయిస్‌కి తగ్గట్టు నా వే ఆఫ్ థింకింగ్‌కి ఎవరు రాసిచ్చేవాళ్ళు లేరు ఆ టైంలో. ఓకే. సో, అది మరి అలవాటైపోయి రాయాలని ఎట్లా వచ్చింది అలవాటు? అంటే రాసుడంటే చాలా గొప్పది. చాలా. పాడడం అంటే అందరం ఎవరు రాసినా ఆ! పాడతాం గానీ సో, ఏందంటే బాగా అబ్జర్వేషన్ చేస్తాం. సొసైటీని బాగా అబ్జర్వ్ చేయడం. ఒక వే ఆఫ్ థాట్ ఉంటుండే నాకు ఏదో ప్రెజెంటేషన్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. హ్మ్. దాన్ని నేను చెప్తే ఇప్పుడు అర్థం కాదు. అవును. వేరేటి వాళ్ళు రాసియమంటే నాకు నచ్చేట్టుగా వాళ్ళు అవును. ప్రాసలో మీ రాసిచ్చేవాళ్ళు ఆలోచన కాదు. వేరు, వాళ్ళు రాసేది సో, వేరేలాగా ఎందుకు ఉంటది. మనం రాయొద్దు, సర్లే ట్రై చేద్దాం అన్న ప్రయత్నంలోనే ఈ పాటలన్నీ ఒక్కొక్కదానికి ఒక్కదానికి ఒక పాట అట్లా అద్భుతంగా రావడం జరిగింది. హ్మ్. సూపర్. సూపర్. ఆల్ ది బెస్ట్. అప్పుడు ఫస్ట్ పాట అంటే ఇగ రాముందేనా అయోధ్యది? ఆ! 17లో అది. ఇంకా అంత హ్మ్. ముందు కనంటే ఇంకా 17లోనైతే అంటే బాగా అది రాసిన పాట చాలా తక్కువ మీరు. మంది తెలుసు. హ్మ్. ఓకే. అప్పుడు రాసి ఆ! అది రాసిండ్రు మీరు. అవును. తర్వాత వేరే మన వేరే సిప్లిగంజి ఇగ అన్నారా? ఆడియో ప్లాట్‌ఫార్మ్ గాని, వేరే అది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇయడం జరిగింది. తర్వాత మీ సొంతంగా ఇంకా రాసిన పాటల్లో మీరు సొంతంగా అప్పుడే ట్యూన్ చేసుకొని పాడింది? అప్పుడే అంటే మెసేజ్ ఓరియెంటెడ్ ఆల్‌మోస్ట్ హ్మ్. ఇదే కాన్సెప్ట్. అంటే ఇవన్నీ వర్కౌట్ అయితూ మీరు వచ్చినాయి కాబట్టి పాడాలనుకున్న పాట అప్పుడు అంటే నేను రాసుకొని నేనే పాడుకోవాలా అనుకునే ఆహ్, పాటుంటది గదా! అంటే నేను నా ఛానెల్‌లో చేసిన ఆ! పాట 'వెల్లురా ఓ మంచి వెల్లురా' ఆ! ఆ! అది గూడా. అది మీరు పాడిర్రనమాట. హ్మ్. వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో సొమ్ములుంటే సోకులుంటే దేవుడంటారు ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు సొమ్ములుంటే సోకులుంటే దేవుడంటారు ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు వెల్లురా నువ్వు వెల్లురా వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో. సూపర్. అప్పుడు మీరు రాసుకొని అది నేను ఫస్ట్ టైమ్ రాసుకున్నా. పాడిర్రనమాట ఇగ. నా పర్సనల్‌గా హిట్ తెచ్చిన పాట. నా పర్సనల్‌గా నాకు మంచి పేరు సూపర్. తీసుకొచ్చిన. చూడు ఎన్నటికున్నా అక్కడికే మన ఇల్లు ఎన్ని బంగ్లాలున్నా సో, ఓకే. అందరూ అంటుండ్రు ఏంది ఇంత చిన్న మైండ్ ఏదో జీవితాన్ని అంతా సూపర్. అనుభవించినట్టు, ఇట్లా సాహిత్యం ఎలా వస్తది? నువ్వు తెలుగు లిటరేచర్ గాదు. హ్మ్. ఎట్లా అనంటే లైక్ అబ్జర్వేషన్ అంతే. సూపర్. సూపర్ అంటే సూపర్. దాంట్లో ఎన్ని అర్థాలుంటాయి తెలుసా? ఇట్లా అది ఇగ ఇట్లానే ప్రయాణం ఇంకా చాలా చాలా హిట్ సాంగ్స్ అంటే ఎక్కువ మోటివేషనల్ గాదు. రకరకాల పాటలు గూడా రాసుకుంటూ వచ్చినా గానీ, సాజురా అంటే ఒక బ్రాండ్ మెసేజ్ హ్మ్. మనసు హత్తుకునే పాటలు బాగా రాస్తాను. ఒక అద్భుతమైన పేరు. సూపర్. ఆ! సూపర్. అట్లనే దేవుళ్ళయి గూడా రాస్తారు హ్మ్. మీరు. ఇక శివభక్తుడంటే ఇంక శివ నేనే భక్తుడంటే ఆల్‌మోస్ట్ ఇగ శివుని పేరు పాట గావాలంటే నువ్వు అసుర దగ్గరికెళ్ళాల్సిందే. పేరు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాయాలే కదా! రాస్తా. ఆ! శివుని కేటగరీలో నేను జేసిన పాటలన్నీ ఒక అద్భుతం. అవును. అంటే సూపర్. లైక్ నేను బేసికల్లీ నేను దేవుడిని నమ్మను. నా మైండ్ సెట్ అంతా ఒక విచిత్రమైంది. నేను ఎక్కువ బుక్స్, రియాలిటీ నమ్ముతా. ఆ! బట్ అట్లా అడిక్ట్ అయిపోయినా ఇగ. దేవుడిని ఎందుకు నమ్మరు. ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా, భజన్స్ జరిగినా, ఈవెంట్స్ ఏమైనా జరిగినా స్పెషల్‌గా నన్ను పిలవడం. సో, ఆ ఫీల్, ఆ వైబ్ వేరే ఉంటది. సో, ఇగ మనం కళారంగంలో శివుని
ఆరాధిస్తాం కాబట్టి, అవును. మొక్కుతాం కాబట్టి ఇంకా అట్లా నటరాజ స్వామి. సో ఆ! శివుడు సూపర్. లేకుండా శివుని ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటది మీకు. ఉంటుంది. ఇంకా మంచి మంచి పాటలొస్తాయి. థ్యాంక్ యూ. అప్పుడు మనం అంటే మీరు రాసిన తర్వాత అంతకుముందు ఏమన్నా స్టేజ్ ప్రోగ్రామ్స్ మనం అంటే తెలంగాణ ఉద్యమం మొత్తం స్టేజ్ ప్రోగ్రామ్సే బాగా చేసేదా? జరిగింది. వేణుకొండలని మన అనాజ్‌పురం భువనగిరి దగ్గర. హ్మ్. సో ఆయన టీమ్‌లో నేను చేస్తున్నా. అంటే ఆయన చనిపోయిండు. ఆ! యాక్చువల్‌గా బాలు కేఎస్‌రావులో కే ఫర్ కుండలన్నమాట. అవును. సో ఆయన పేరు చాలా మందికి గురువు. బాలు కేఎస్‌రా అవును. కేఎస్ అన్న మంచి ఉద్యమకారుడు మంచి అప్పుడు. ఉద్యమకారుడు. అవును. ఆయన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రోగ్రామ్స్ చేసినాం. హ్మ్. రెస్ట్ లేకుండా చేసినాం. ఒక 20 మెంబర్స్ వరకు మా టీమ్ ఉండే ఆ టైంలో. సో ఆయన మెయిన్ సింగర్. ఇంకా మనకు సెకండ్ సింగర్‌గా నేను ప్రమోట్ అయ్యేది. వేదికను చూసుకోవడం చాలా పెద్ద పెద్ద సభలు చేసినాం. సూపర్. అప్పుడు చాలా కొండలనంటే కష్టపడ్డాం. పాపం చిన్న హ్మ్. ఏజ్‌లోనే ఆ! చనిపోయింది తను. ఇంకా తర్వాత అట్లా మళ్ళా తెలంగాణ వచ్చిన అలా కంటిన్యూ అవుతే మన అరుణోదయ కళా బృందం విమలక్క. విమలమ్మతోని గూడా. విమలక్కతో కూడా జర్నీ చాలా చాలా బాగుంది. మొన్న రీసెంట్‌గా మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ! ప్రోగ్రామ్ జరిగింది. వెళ్ళిన సూపర్. పిలిచిండ్రా? అక్క గర్వంగా ఫీల్ అయింది. అరే! అంటే నేను ఒక 2 ఇయర్స్ అరుణోదయలో ఉన్నా ఏసీఎఫ్‌లో. అవునా? అక్కడ కూడా ఎందుకంటే సామాజిక నేపథ్యం ఇలాంటి పాటలు బాగా బావుంటాయి. అక్క కూడా చాలా గర్వంగా ఫీల్ అయింది. బావుంటది. అప్పుడు అమ్మ విమలమ్మతోనున్నప్పుడు ఏం పాటలు పాడేది? అది రకరకాల పాటలు అంటే ఉద్యమాలు, సామాజిక తత్వం ఉన్న పాటలన్నీ. అవును. సమాజంలో ఒక్కటి ఉండేటువంటి పాడొచ్చు గదా! అప్పుడు నాకు బాగా అంటే విమలక్క ద్వారా వినే పాట నాకు బాగా ఆహ్, అంటే అమరుల గురించి రాసినట్టు ఒక అవును. పాటుంటది. ఓకే. వీరుల సన్నిధి నేల వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మాసిపోని గురుతులున్న స్మృతుల గన్నది కాలగతుల గన్నది యుద్ధ వీరులను గన్నది తెలంగాణ యుద్ధ వీరులను గన్నది పోరాట కాంతులినుతున్నది ఎత్తిన పిడికిళ్లను జాసి సలామన్నది లాల్ సలామన్నది సలాము లాల్ సలాము సలాము లాల్ సలాము వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మరిచిపోని గురుతులున్న స్మృతుల గన్నది కాలగతుల గన్నది. ఈ పాట నాకు బాగా సూపర్. అది చాలా బావుంటది ఆ పాట. ఆ! అమ్మ కొన్ని నుంచి ఆ అక్కడ పాట. గూడా నాకు అరుణోదయలో పెరగడం గూడా గర్వంగా అనిపిస్తది. అంటే అక్కడ కొన్ని నేర్చుకున్నా. అవును. అక్కడ ఉన్న తర్వాత నాకు ఫుడ్ వాల్యూ, అన్నం విలువ, ఒక అవును. సిస్టమ్ అంటే ఎట్లా ఉంటది అనేది సూపర్. నాకు బాగా నేర్చుకున్నా. సూపర్. సూపర్.